మరుపూడి గ్రామం నుంచి పుదులగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం మెట్ల మార్గం వరకు 8,50,00,000 రూపాయల వ్యయంతో తార్ రోడ్డు నిర్మాణ పనులకు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు ఆదిమూలపు సురేష్ భూమి పూజ చేసి పనులను లాంఛనంగా ప్రారంభించారు. తొలుత మంత్రి సురేష్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ మరుపూడి గ్రామం నుంచి యానాదిపాలెం వరకు 8.5 కిలోమీటర్ల దూరం తార్ రోడ్డు నిర్మాణ పనులకు కొండ కింద నుండి పైకి 1.5 కిలోమీటర్ల దూరంలో పనులకు భూమి పూజ చేసి పనులు లాంఛనంగా ప్రారంభించామని, పొదిలికొండ తిన్నాలలోపు పనులు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మరుపూడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకటరెడ్డి, స్థానిక సర్పంచ్ కదిరి భాస్కర్ మరియు వివిధ శాఖల అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇది మాత్రం నీటి పరిస్థితుల్లో మీరు చుట్టి బట్టి వైడం కూడా చేయాల్సిన ఎగ్జిస్టింగ్ కూడా అంత వెడల్పే ఉంది సార్. మనం అప్గ్రేడేషన్కి ఎగ్జిస్టింగ్ కూడా అప్గ్రేడేషన్కి పర్మిషన్ ఇస్తే వితౌట్ డిస్టర్బింగ్ ద ల్యాండ్ ఈ విత్తుని మనమే డిస్టర్బ్ చేయకుండా రోడ్ వేయగలం. మనం ఎక్కడ ముట్టుకోం సార్. మరిపూడి నుంచి నాకు యానాదిపాడు అని ఒక 10 కిలోమీటర్స్ ఒక 8 crores రోడ్ శాంక్షన్ అయింది. ఈరోజు నేను ఫౌండేషన్ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ పెట్టుకున్నాను. అయితే సార్ ప్లీజ్ కొండ కొడతా మరి చౌదరి గారితో మాట్లాడడం జరిగింది. ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఆయన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ అనమాట, చిరంజీవి చౌదరి గారు ఐఎఫ్ఎస్, వారితో ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ఏదైతే ఈ 10.5 కిలోమీటర్ల రోడ్డు మన మరిపూడి నుంచి యానాదిపాలెం మధ్యలో ఈ 1.5 కిలోమీటర్ ఫారెస్ట్ ల్యాండ్ మరి పోర్షన్ ఉందో ఆ ఫారెస్ట్ పోర్షన్ కూడా అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రతిపాదనలు పంపించండి, పనులకు ఆటంకం ఉండదని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మాట్లాడడం జరిగింది వారితో. కాబట్టి గుత్తేదారులు కూడా పని ఇక్కడి నుంచి మొదలు ప్రారంభించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా తిరునాళ్ళ లోపల రోడ్డు వర్క్ పూర్తి స్వామివారి సన్నిధిలోకి మరి భక్తులు రావడానికి ఎలాంటి ఆటంకం లేకుండా కార్యక్రమం చేస్తుంది.